ఇంకొకటేందంటే చాలామంది అఘోరి, అఘోరి గురించి ఒక వీడియో తీయండి, చెప్పండి అని చెప్తే అసలు అఘోరి గురించి వీడియో తీయడానికి ఇక్కడ మ్యాటరే లేదు. ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళు ఆమెను హైలైట్ చేయడం, దాని తర్వాత నెక్స్ట్ వైరల్ చేయడం ఇదే పనిగా మారిపోయింది. వాళ్ళ జీవన ఉపాధి ఏంది, ఒక యూట్యూబ్లో పైసలు సంపాదాలి కాబట్టి, ఒక కంటెంట్ కావాలి కాబట్టి తనని హైలైట్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు. ఇంకొకటి ఆ అమ్మాయి పేరు ఏందనేది నాకు అంత క్లారిటీగా తెలియదు. మంగళగిరి నుంచి వేసుకొని వచ్చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ తల్లిదండ్రులకి బుర్ర ఉండాలి, అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు బుర్ర ఉండాలి. తనకి అఘోరికి అక్కడ ఆశ్రమం ఇప్పించి మా పాపను తీసుకపో అన్నట్టు చెప్పినట్టు మొత్తం వీళ్ళదే అనుకోవచ్చు. ఎందుకంటే ఆమె తీసుకురావడం ఆల్రెడీ స్టేట్ మొత్తం ఆమె చేస్తున్న కథలు అందరికి తెలిసినా కూడా కానీ ఆమెను తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకొని వీళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే ఆమెతోని డబ్బులు హెల్ప్ చేయించుకొని ఫీజులు కట్టించుకొని సో అండ్ సో ఆమె డిఫరెంట్గా బిహేవియర్ చేస్తుందని చెప్పేసి ఆ అమ్మాయి వాళ్ళ బ్రదరే చెప్తుంది. మరి డిఫరెంట్గా బిహేవియర్ చేస్తుంది, రోజు ఒక బీర్ తాగుతుంది. మరి అఘోరి బయటకు వచ్చి నేను ఏది తాగాను, ఇట్లా చేస్తా అట్లా చేస్తా అన్నప్పుడు ఫేక్ అఘోరి అని వీళ్ళకి ఆల్రెడీ తెలుసు. తెలిసినప్పుడు కూడా ఇంట్లో ఏం చేయడానికి పెట్టుకున్నారు. వీళ్ళకి బుర్ర ఉండాలి. ఫస్ట్ మా అమ్మాయిని కాపాడండి, మా అమ్మాయిని కాపాడండి, ఎవడు కాపాడాడు? మన అమ్మాయిని మనమే కాపాడుకోవాలి. అంటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం అది కరెక్ట్ కాదు. ఇంట్లో పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎల్లగొట్టాల్సింది. తను అది చేసింది, ఇది చేసింది, పసరు పోసింది, అవన్నీ పక్కన పెట్టు. తన తన నుంచి మీకు ఏం అవసరాలు కావాలనుకుంటున్నారో, మరి అవసరం పడ్డదా లేదా నాకు తెలియదు. అమౌంట్ పరంగా కావచ్చు, ఇంకెట్లనైనా కావచ్చు. అవసరం తీర్చుకున్న తర్వాత ఆమె కూడా ఏం చేసింది, మీ పిల్లని వేసుకొని పోయి. సో తనకు సపోర్ట్ చేసేటోళ్ళు కూడా మీరు బాగా ఆలోచన చేసుకోండి. అఘోరి ఏంటి అనేది బాగా ఆలోచన చేసుకొని ముందడుగేస్తే చాలా మంచిది. మీరు చేసిన తప్పు వల్లనే మీరు గొయ్యిలో పడ్డారు.